ఇవాళ 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి పైచలకు వారు దాదాపుగా అగ్రిమెంట్లు అయ్యారు. కనీసం 50% గ్రౌండ్ అయినా కూడా బ్రహ్మాండమైన అచీవ్మెంట్. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ధ్యేయం. ఒక ఉద్యోగం ఇచ్చావా? కులపెచ్చబట్టుకుంది, కుల ద్వేషాలు పెంచుకున్నావు, అధికారులను అలాగే ఇబ్బందులు పెట్టావు నువ్వు. ఫలితంగా ఇవాళ 11 సీట్లకు పరిమితమయ్యావు. 175 సీట్లు గెలుస్తానని చెబుతున్నావు. అసలు 11 సీట్లకు ఎందుకు పడిపోయావన్న ఆలోచన ఉందా నీకన్నా బుర్రలో? ఏ రోజైతే ప్రజావేదికను కూల్చావో ఆ రోజు నీ పతనం మొదలైపోయింది. ప్రజల సమస్యల్లోకి వచ్చావా? ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శ చేసావా? వాళ్ళని ఎప్పుడైనా ఆదుకున్నావా? తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళని ఆదుకున్నావా? ఎంతసేపు నీ దోపిడీకి సంబంధించి నీ అంతేవాసుని బంధుజనాన్ని నింపుకొని యూనివర్సిటీల దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించావు. రాజకీయాల కేంద్రంగా మార్చావు యూనివర్సిటీలని. ఇవాళ చూడండి, అర్హత ప్రాతిపదికగా మెరిట్ ప్రాతిపదికగా తెచ్చి వైస్ ఛాన్సలర్స్ని రిజిస్ట్రార్లను నియమించడం జరుగుతూ ఉంది. యూనివర్సిటీలని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. 16,380 ఉద్యోగాలను భర్తీ చేసాం. టీచర్స్ని ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా ఇచ్చాం. వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు కోరుకున్న చోటుకి వెళ్ళేలాగా చేశాం, రాజకీయ ప్రమేయాలు లేకుండా. 5,700 కానిస్టేబుల్ నియామకాలు జరిగిపోయి ఉద్యోగాల్లో జరిపోయారు. మీరు ఒక్క కానిస్టేబుల్ నియమించావా? ఒక ఉపాధ్యాయులకైనా పోస్టింగ్ ఇచ్చావా? నువ్వు అంత అవినీతితో నింపేశావు.